హలో ఆల్, ఏం చేస్తున్నారు అందరూ? ఏంటి బాబాని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది సాయి ధర్మక్షేత్రం అనమాట. సాయి ధర్మక్షేత్రంలో బాబా. సో బాబాని చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, మా ఆంటీ వాళ్ళ మన్మరాలు సాంగ్ పాడిందనమాట ధర్మక్షేత్రం టెంపుల్లో. సో ఆ పాప చాలా చిన్న పాప. పాప ఎంత చక్కగా పాట పాడిందో నాకైతే చాలా ముద్దొచ్చింది. ఇంత చిన్న ఏజ్లో ఆ పాప ఎంత చక్కగా పాట పాడుతుందో మీరు ఒక్కసారి చూడండి. నాకైతే అది పాటలా అనిపించలేదు. నిజంగా బాబా అంటే తనకి ఎంత ప్రేమో ఆ సాంగ్ వింటే అర్థమవుతుంది. ఒక్కసారి మీరంతా కూడా ఆ పాప పాడిన సాంగ్ వినండి. ఆ పాపకి ఇంత చిన్న ఏజ్లో అంత భక్తి ఎలా వచ్చిందా అనుకుంటున్నాను. సో ఒక్కసారి సాంగ్ చూడండి. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ప్రేమాచర్యమేమద్భుతమేదో తెలియని ఆనందం ఎవరో పిలిచినట్లుంది, తనువే తూలినట్లుంది. పూటి వానలు అడుగు పెట్టి ఆ సమాధినే తాకినప్పుడు సమాధి నాతో పలికినట్లుగా, చిరునవ్వు సిరిమించినట్లుగా. ఏమాశ్చర్యం, ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం ఎవరో పిలిచినట్లుంది, తనువే తూలినట్లుంది. ఆరడుగుల ఆ సాయమూర్తిని వేకరీక్షగా చూసినప్పుడు కనురెప్పలనే ఆపినట్లుగా, పెదవులు తేమనిపించినట్లుగా. ఏమాశ్చర్యం, ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం ఎవరో పిలిచినట్లుంది, తనువే తూలినట్లుంది. ద్వారకమాయగా అడుగు పెట్టిన ఆత్మశుద్ధిగా నిలబడినప్పుడు సముద్రాన్ని సవరించినట్టుగా, విభూది నవలో పంచినట్టుగా. ఏమాశ్చర్యం, ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం ఎవరో పిలిచినట్లుంది, తనువే తూలినట్లుంది. పల్లకి భుజంకి వేళ కళ్ళనాపగా చూస్తూ ఉంటే, పల్లకి పక్కన చల్లని స్వామి మెల్లమెల్లగా నడిచేవేళ. ఏమాశ్చర్యం, అద్భుతమేదో తెలియని ఆనందం ఎవరో పిలిచినట్లుంది, తనువే తూలినట్లుంది. నిర్లక్ష్యము ఛాయన చేరి పాదకులకనే మొక్కినప్పుడు శిరస్సుపై హస్తము ఉంచి ఎంతో ప్రేమను నిలిపినట్లుగా. ఏమాశ్చర్యం, ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం ఎవరో పిలిచినట్లుంది, తనువే తూలినట్లుంది. ఎవరో